కార్తీక పురాణం 26వ రోజు పారాయణం 26వ అధ్యాయం. ఆ విధంగా ప్రాణభీతిపరుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. హే జగన్నాథ, హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తున్నది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మహారస్కుడవైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దూర్వాస, ప్రపంచానికి నేను దైవమైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు ఆ సద్బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా, ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం హరినాహ సదా. నిషిద్ధ ఆహారాలకు కూడా నీటిపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపించుకోలేదు. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలు పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుడి హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే. కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవుల క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించి దానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడిగా అవతారమెత్తుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాసనం గల నరసింహ రూపావతారధారుణ్ణవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైన కూడా దానవుడు గనక బలి అనేవాణ్ణి శిక్షించేందుకు వామనుణ్ణవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణునినై దుర్మదులైన రాజులను చంపుతాను. రావణ సంహారం కోసం ఆత్మ జ్ఞానశూన్యుడై, అంటే నేనే భగవంతుడిని అనే మరిచిపోయి మాయా మానుష విగ్రహుడైన దశరథ రాముడిలా అవతరిస్తాను. ద్వాపర యుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు తమ్ముడిగా అంటే కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహం కోసం పాషండమత ప్రచారకుడినై అవుతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడికి ప్రభవిస్తాను. దూర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలో లీలలను ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మ నానావిధ వేదే విస్తృత సర్వజన్మానాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశః. దేశకాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవహించబడుతుంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి ఘోర ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడం, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండూ నా బాధ్యతలే. కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే ఈ చక్రాన్ని నియంత్రించాను అని శ్రీహరి అన్నారు. 26వ అధ్యాయం సమాప్తం.
26వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.